బెంగళూరు కేంద్రంగా మీరు ఏం చేశారు? తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం ఎలా సంపాదించారు? రావణ్తో పాటు మాజీ ఐపీఎస్, ఐఏఎస్లతో మీరెందుకు మాట్లాడాల్సి వచ్చింది? ప్రశ్న రావణ్ కేసులో పోలీసులు గమన, ఇంద్రసేన చౌదరిలకు విచారణలో చేసిన ప్రశ్నలివి. ఇక ఇద్దరు డొంక తిరుగుడు సమాధానం చెప్పగా మరికొన్ని ప్రశ్నలకు అబద్ధాలు చెప్పారు. గమన, ఇంద్రసేనాలను గన్నవరం పోలీసులు మూడోసారి విచారించారు. గన్నవరంలోని డీఎస్పీ కార్యాలయంలో నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ విచారణ సాగింది. కొన్ని ప్రశ్నల విషయంలో ఇద్దరిని కలిపి కొంతసేపు, మరికొన్ని ప్రశ్నలకు వేరువేరుగా విచారణ సాగించారు. ఈసారి విచారణ మొత్తం బెంగళూరులో కార్యకలాపాల కేంద్రంగా సాగింది. గమన బెంగళూరులో ఉంటూ రీల్స్ చేసింది. హైదరాబాద్ నుంచి రావణ్ ఎన్నిసార్లు బెంగళూరు వచ్చాడని అడిగిన ప్రశ్నకు గమన డొంక తిరుగుడుగా సమాధానం చెప్పింది. బెంగళూరు వచ్చినప్పుడు ఎవరెవరిని కలిశాడని అడగగా ఆమె నోరు విప్పలేదని సమాచారం. ఇక రావణ్కు సంబంధించిన ప్రశ్న యూట్యూబ్ ఛానల్ ఆధునీకరణకు కొంతమందితో గమన పెట్టుబడులు పెట్టించినట్లు తెలిసింది. ఆర్థిక వనరులపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారని సమాచారం. అసలు రావణ్ ఛానల్కు పెట్టుబడుల ప్రవాహాన్ని పంపించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దీనికి ఆమె నుంచి సమాధానం రాలేదు. ఇంద్రసేన బంధువైనప్పటికీ రావణ్తో బంధం బలపడడానికి కారణాలు ఏంటన్న ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు. ఇంద్రసేన కొన్ని ప్రశ్నలకే నోరు విప్పాడు. బెంగళూరులో ఎన్ని వీడియోలు చేశారని అడిగితే మౌనం వహించాడు. యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఛానల్ను ఆధునీకరించారని ఇద్దరూ చెప్పారు. ఇక యూట్యూబ్ నుంచి నెలకు ఎంత ఆదాయం వస్తుందని ప్రశ్నించినప్పుడు తెల్లముఖం వేశారు. ఆ వివరాలు రావణ్కు మాత్రమే తెలుసని జవాబిచ్చారు. తిరిగి 21వ తేదీన విచారణకు హాజరు కావాలని గమన, ఇంద్రసేనాలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.